ఈరోజు మనము సియోను అనే అంశం గురించి ధ్యానిద్దాం. We will learn about Zion. ఇంగ్లీష్లో దాన్ని జయాన్ అంటారు, తెలుగులో సియోను అంటారు. మరి సియోన్ అంటే ఇంతకుముందు సంఘము అంటే ఒక కూడిక, మనం కూడుకోవాలా. ఆ కూడుకొనట్టు కూడా దేవుని చిత్తమే. ఎందుకంటే ఆ కూడుకొనట్లో ఉండే అభిషేకం వేరు. మరి పౌలు భక్తుడు కూడా మీరు కూడుకోవాలా అని చెప్పాడు. కానీ అది కేవలము ఒక శరీర సంబంధమైన రీతిగా, ఒక ఆచారబద్ధంగా కూడా మనము చేయకూడదు. మరి ఇప్పుడు ఈ యొక్క కొత్త నిబంధనలో సియోను అంటే ఏంటి అని చూస్తే, సియోను సంఘము అంటే ఒక స్థలము కాదు, 4 గోడలు కాదు. మరి దేవుని ఆత్మ మనలో పెట్టాడు కాబట్టి మనమే ఆ సియోను. అలాగని మనము కలిసి ఉంటే అది కూడా సియోనే. రాళ్ళతో ఇటుకలతో కట్టిన ఒక సంఘము కూడా మనము సియోన్గా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనమే ఒక సియోన్. ఓకే, వీఆర్ ద చర్చ్. మనం ఇప్పుడు అక్కడ కూడుకున్న, లేకపోతే సంఘంలో ఒక కట్టబడిన సంఘంలో కూడుకున్న, అది కూడా సియోనే. సో వీఆర్ ద చర్చ్ నౌ. అయితే ఇప్పుడు జనాలు మార్పుకు సిద్ధపడి ఉండాలి. వీ షుడ్ ఆల్వేస్ బి రెడీ ఫర్ చేంజ్. ఎప్పుడు కూడా మార్పుకు మనము సిద్ధపడి ఉండాలి. మరి ఒక సమస్య మరి అనేక మందిని పీడిస్తూ ఉంటుంది. మార్పు జరగదు, ఇలాగే ఉండాలా. గాడ్ వాంట్స్ us టు చేంజ్. మరి యేసు ప్రభువు వారు శిష్యులతో ఉన్నప్పుడు మరి వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. మరి ఆయన వెళ్ళిపోతానన్నప్పుడు వాళ్ళందరూ బాధపడ్డారు. ఆయన అంటాడు, నేను మిమ్మల్ని విడవట్లేదు, వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను. ఇంకా ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే యేసు ప్రభువు వారు నడిపించట్లేదా? ఆయనే మరి ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు. మరి ఇక్కడ ఉన్నప్పుడు వారు ఆయనను శరీరరీతిగా కళ్ళతో చూస్తున్నారు, ఒక మానవునిగా, ఒక మనిషిగా. మరి నేను ఆత్మరూపంలో ఉంటే ఇంక మీ లోపలికి వెళ్ళి బోధించి మీ హృదయాలను విశాలపరిచి ఇంకా గొప్ప కార్యాలు చేయగలను అని ఆయన చెప్తున్నప్పుడు వాళ్ళు ఆ మార్పును తీసుకోలేకపోయారు. దే కుడెంట్ బిలీవ్ ఇట్. ఆయన అనేక సార్లు వారికి బోధిస్తున్నా దే కుడెంట్ సీ ఎ చేంజ్. చాలామంది ఆ మార్పును దే కుడెంట్ టేక్ ఇట్. ఆ తర్వాత యేసుప్రభువు వారు మళ్ళా వచ్చి వారిని మందలించి, మరి కొంతమందికి అయితే తన హస్తాన్ని చూపించి, ఇదిగో తోమా వేలుపెట్టు అని చెప్పి వారందరినీ మందలించి, వారిని మళ్ళీ అద్భుతాలు చేసి బలపరిచి, మళ్ళీ అభిషేకించి 40 రోజులు వారితో ఉండి ఆ తర్వాత ఆయన వెళ్ళాడు. సో చేంజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వైటెడ్ బై ద హోలీ స్పిరిట్. అయితే మనము ఆ మార్పులోకి మనము సిద్ధపడుతున్నామా? ఆర్ వీ రెడీ ఫర్ ద చేంజ్? కొన్నిసార్లు 2000 సంవత్సరాలు మరి మార్పు లేదు. మనము పాత నిబంధనలో చూసినట్లయితే మరి ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మరి కొండల తట్టు చూసి మరి అబ్రహాము దేవా అని మనము చేతులెత్తి ప్రార్థించాల్సి ఉంటుంది, నా ప్రార్థన ఆలకించుము అని. అయితే ఇప్పుడు యేసు ప్రభువు వారి భూమి మీదకి వచ్చినప్పుడు మరి యోహాను అక్కడ ఉండి పరిచయం చేస్తున్నప్పుడు, ఇదిగో దేవుని రాజ్యము సమీపముగానే ఉన్నది, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్. అంటే దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి మరి దయ్యములను వెలగొట్టుడి, రోగులను స్వస్థపరచుడి, అద్భుతాలు చేయండి, ఇవన్నీ కూడా అది చేసి దేవుని రాజ్యము మరి సమీపించి ఉన్నదని సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. మరి ఇప్పుడైతే మరి అది సిలువకు ముందు, సిలువ తర్వాత అయితే దేవుని రాజ్యము మరి. సో మనం ఇంకా అఫ్కోర్స్ బైబిల్ అంతా నినానేడు ఒక రీతిగా ఉంది, బట్ ఇట్ ఈస్ ఆల్సో సబ్జెక్టెడ్ టు టైం. మరి భూమి మీద ఇచ్చినటువంటి వాక్యము మరి అది సమయోచితమైనటువంటిది. సో ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, ఇప్పుడు నేను మీ లోపల ఉంటాను కాబట్టి మీరు ఇంకా గొప్ప కార్యాలు చేయాలి. సో మరి కొండల తట్టు తిరిగి ప్రార్థించేటువంటి దేవుని రాజ్యము, ఇప్పుడు సమీపముగా ఉండే దేవుని రాజ్యము, ఇప్పుడు లోపలుండే మనిషి లోపల ఉండేటువంటి దేవుని రాజ్యం. ఈ మూడాట్లకి తేడా ఉండాలి. దే షుడ్ బి ఎ చేంజ్. మరి ఈ మూడో దాంట్లో కూడా ఈ పరిశుద్ధాత్మ లోపలికి వచ్చినప్పుడు మహిమ నుంచి అధిక మహిమకు తీసుకెళ్తుందట. సో పీపుల్ షుడ్ బి సబ్జెక్ట్ టు చేంజ్. అన్ని రంగాలకు ఒకసారి ప్రజలు అంగీకరించలేరు, దే కెనాట్ సీ చేంజ్. ఇప్పుడు సియోను గురించి కొత్త అంశాలు మనం ధ్యానిద్దాం. న్యూ థింగ్స్ అబౌట్ ద చర్చ్. 50వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. Siddhartha, let's go to verse 1. The mighty God, even the God had spoken and called the earth from the rising of the sun to going down thereof. ఇక్కడ చూస్తే దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచున్నాడు. ఇస్ కాలింగ్ ద పీపుల్ ఆఫ్ ద ఎర్త్. భూనివాసులు రమ్మంటున్నాడు, రండి రండి, భూమి అంతటిని. సో వెన్ ఎవర్ గాడ్ ఈజ్ నౌ కాలింగ్ ఫార్ టు ద ఎర్త్, ఆయన భూనివాసుని పిలుస్తున్నాడంట, భూమి అందరిని.
మరి తూర్పు నుండి పడమటి వరకు భూనివాసులందరినీ ఆయన పిలుస్తున్నాడంట. దేని కొరకు? 2వ వచనం, పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించున్నాడు. అందరినీ పిలిచి, నేను అక్కడి నుంచి వస్తానో తెలుసా? నేను ఆకాశం నుంచి రాను, నేను పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి ప్రకాశించున్నాడు. అవుట్ ఆఫ్ జయాన్ ద పర్ఫెక్షన్ ఆఫ్ బ్యూటీ గాడ్ హెస్ షైన్. మరి ఆయన భూలోకం అందరినీ పిలిచి, ఇదిగో మరి పాపములో కూరుకుపోయి ఉన్న, రోగాలతో నిండిపోయి, అప్పుల బాధ, భయము, వేదన, కష్టాలు, నష్టాలు, నిందలు, ఇతరులు వేసేటువంటి మరి దూషణ, మనం చేసుకున్న పాపాలు అన్నీ కలుపుకొని ఇక్కడ జీవితం వ్యర్థం, చనిపోతే బాగుండు, దేవుడు రాకడ వచ్చేస్తే బాగుండు, ఎత్తబడిపోతాం, అసలే కష్టాలు ఎక్కువైపోయి, మామూలుగానే కష్టాలు, ఎలాంటి జీవితము ఉండి బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటే దేవుడు భూలోకం అందరినీ పిలిచి, ఇదిగో ఈ విశ్వాసులు యేసుప్రభువుని నమ్ముకున్నారు, ఈ విశ్వాసుల నుండి, వాళ్ళని ఏమంటున్నాడు? ఆ విశ్వాసులను పరిపూర్ణ సౌందర్యము గల ఈ ప్రజల నుండి నేను ప్రకాశిస్తాను అంటున్నాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ దట్? దీన్ని మనం ఊహించుకుంటున్నామా? ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ దట్? కెన్ యూ సే గాడ్ ఏ మ్యాన్ ఫర్ దాట్? కానీ మనం ఇంకా పాపులమై ఉన్నాం, నీచులమై ఉన్నాం, ప్రభువాన్ని కనికరించు, ఈ రోజు దాకా మమ్మల్ని కాపాడు. కరెక్టే, యా, వీ నీడ్ టు ప్రే దట్ ప్రేయర్, బట్ ఎక్స్పెక్ట్ ఎ చేంజ్. మరి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. సియోను పట్ల, మన పట్ల దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు భూలోకమంతా చీకటి వచ్చేసింది, మరి పరిపూర్ణ సౌందర్యము గల ఆయన ప్రపంచం పిలుస్తున్నాడు, ఇదిగో నేను ఇక్కడి నుంచి ప్రకాశిస్తాను. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ ఎ డెలివరెన్స్. సో ఇప్పుడు సంఘము షుడ్ ఎక్స్పెక్ట్ దిస్, షుడ్ షిఫ్ట్ యువర్ మైండ్ ఫర్ దిస్. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి ప్రకాశించున్నాడు అంటే భూమంతటికి ఆయన సియోనుని ఒక తారలాగా ఆయన చూపించాలని కోరుకుంటున్నాడు. ఒక చోట ఏమైనా ఉంటుందంటే, ఆయన ప్రకాశిస్తేనంట సూర్యుడు, చంద్రుడు కూడా మరి వాళ్ళు సిగ్గుపడతారంట. ఎందుకంటే చీకట్లో ప్రకాశించేటువంటిది, పగలు ప్రకాశించేటువంటి సూర్యుడు కూడా ఇంత చక్కగా సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తాడు. మనం ఎందుకు? ఆయన ఇచ్చే వెలుగు ఇంత గొప్పదా, మన వెలుగు ఏ పాటిదని వాళ్ళు సిగ్గుపడతారు. దే విల్ ఆల్సో ఫీల్ షై. సో డూ యూ హ్యావ్ దిస్ ఇన్ మైండ్? మరి మనము కరెక్టే, మనకి కావాలి, ఇల్లు కావాలా, మనకు ఆరోగ్యము కావాలా, ఇవన్నీ కావాలి. దాంతోపాటు దీన్నే దేవుని రాజ్యం అంటారు. ఇది వెతికితే ఇవన్నీ అనుగ్రహింపబడతాయంట. మనకు కావాల్సిన అవసరాలు, ఆహారము, ఇల్లు, పెళ్ళి, పిల్లలు, వాళ్ళకి చదువులు, ఉద్యోగాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, అవన్నీ కావాల్సి అనుగ్రహించబడతాయి. దిస్ ఈస్ ద కింగ్డమ్. దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్. 51వ కీర్తన 18వ వచనం చదువుదాం. నీ కటాక్షము చెప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. యు సీ దట్ నౌ. ఇక్కడ ఒకసారి నేను ఒక వాక్యం కూడా చెప్పాను. ప్లెజర్, దేవుని యొక్క ఆనందము, దేవుని యొక్క ఉత్సాహము, దేవుని యొక్క ఆశ. డూ గుడ్ ఇన్ దై గుడ్ ప్లెజర్ అంటూ జయాన్, బిల్డ్ దౌ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం. ప్లెజర్ అంటేనే అది చాలా ఇష్టమైనది. ప్లెజర్ ఈజ్ వెరీ గుడ్. ఇక్కడ గుడ్ ప్లెజర్ అంటే దట్స్ టూ హై, అంటే చాలా ఇష్టమైంది. గుడ్ ప్లెజర్ అంటే దావీదుకి మరి దేవుని యొక్క చిత్తము తెలుసు. నీ యొక్క సంపూర్ణ ఆనందముతో నీవు సంఘానికి మంచి చేస్తావు అంటున్నాడు. దిస్ ఈస్ గాడ్స్ విల్. గాడ్ వాంట్ టు డూ గుడ్ అండ్ హీ వాంట్ టు డూ సో మచ్ గుడ్ టు యూ. మనకి ఆయన చాలా మేలు చేయాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే లోకమందరినీ పిలిచి ఆయన మేలులతో మనల్ని నింపి ఆ మేలును లోకానికి చూపించాలనుకుంటున్నాడు. ఇది నీ పట్ల దేవుని చిత్తము. అయితే అపవాది ఏం చేస్తాడంటే, నీవు పాపివి, నీవు సరిగ్గా ప్రార్థించలేదు, బైబిల్ చదవలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, అది నిందలన్నీ వేసి, నీ గతాన్ని జ్ఞాపకం చేసి, ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో జ్ఞాపకం చేసి, అనేక రకాలుగా నీ బలహీనతలు జ్ఞాపకం చేసి, ఈ గట్టెక్కితే బాగుండు, నన్ను దేవుడు కనికరిస్తే బాగుండు, ఒక్కసారి చూస్తే చాలు, నీ మాట సెలవేమయ్యా, నీ మాట చాలయ్యా అంటూ ఉంటారు. ఆయన మాట ప్రాణం పెట్టాడు. హీ హాజ్ డైడ్ ఫర్ యూ. నీ గురించి మరణించాడు ఆయన. ఆయన ఉండడం ఏంటి? హీ ఈస్ దేర్. ఆయన తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ఇచ్చాడు. గాడ్ హెస్ డన్ సంథింగ్. ఇంకా సంఘము దాన్ని తీసుకోలేకపోతుంది. దేవుడిచ్చేటువంటి ఆ ప్రేమను, దేవుడిచ్చేటువంటి దాన్ని అపవాది 2000 సంవత్సరాల నుంచి బంధించి అనే కష్టాల్లో సంఘాన్ని మరి మానసికంగా అవి తెలుసుకోకుండా చేసి బంధకాల్లో పెట్టేశాడు. ఆల్ ఈజ్ ఇన్ ద మైండ్. అందుకే అంటాడు, నీ మనసులో రూపాంతరము చెందాలి, నూతన పరచబడాలంట. యూ నీడ్ టు రెన్యూ యువర్ మైండ్. గాడ్ వాంట్స్ టు డూ సో గుడ్ టు ద చర్చ్. నీకెన్నో మేలు నింపాలనుకుంటున్నాడు. అందుకే ఎక్స్పెక్టేషన్ మైండ్ ఉండదు, సర్వైవల్ మైండ్ ఉంటుంది మనకి. దేవా ఇలా చేసి, కనీసం ఇదన్నా చేయా, ఇదన్నా చేయి, ఇదెందుకు చేయలేదు, నాకు ఇది చేయి, ఇది చేయి, కనీసం నేను బతుకుండేటట్టు చేయి, కనీసం 2 పూటలు తిండేటట్టు చేయి, ఇల్లు ఉండేటట్టు చేయి. నో, గాడ్ వాంట్ టు డూ సో గుడ్. మరి 4 దిక్కుల నుంచి ప్రజలను పిలిచి ఆయన ఇదిగో సియోనులో నుంచి ప్రకాశిస్తున్న గొప్పతనము, నా మంచితనము, నా పరిపూర్ణ సౌందర్యము, నా జ్ఞానము, నా శక్తి, ఈ తారలను, ఈ భూలోకాన్ని సమస్తాన్ని చేసినటువంటి ఈ గొప్ప సామర్థ్యాన్ని నేను సంఘములోంచి వస్తాను అని హీ వాంట్ టు టెల్ ద పీపుల్. సో వాట్ ద డెవిల్ ఇస్ డూయింగ్, మరి అపవాది మనల్ని ఈ మైండ్లో పెట్టాడు. ఈరోజు ఈ వాక్యం విన్న మీరు నూతన ఆశతో మీ ప్రార్థనా జీవితం మారునుగాక.
యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ పవర్ఫుల్ అండ్ గుడ్ ఫ్రమ్ గాడ్. మరి దేవుడు ఏమైనా చేస్తే ఇది చేయడు, ఇది సైతాన్ చేశాడు, నో దట్స్ రాంగ్. ఒక అద్భుతం చేస్తే ఇది చేయడు, అది తప్పు, ఇది తప్పు. కమ్ ఆన్ మ్యాన్, గాడ్ వాంట్స్ టు డూ మోర్. ఇంకా గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. కొండల తట్టు ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడే ఏలియా, ఎలీషా, మోషే గొప్ప కార్యాలు చేశారు. మరి దేవుని రాజ్యం సమీపంగా ఉన్నప్పుడు మరి శిష్యులను దయలు వెలగొట్టి అద్భుతాలు చేసి మృతులను లేపమన్నాడు. మరి ఇప్పుడు లోపల ఉంటే ఇంకెంత కార్యాలు. అంటే దేవుడు ఇవి చేయడు, ఇవి చేయలేడు అనేటువంటి మనసుతో మరి కొంతమంది నింపబడ్డారు. వారు ఇతర ప్రజలను కూడా నింపుతున్నారు. దట్ ఈస్ నాట్ రైట్. మరి దేవుడు ఇన్ని మేలులు చేస్తాడా? వీ కెనాట్ బిలీవ్ గాడ్ విల్ డూ. అందుకే దీంతో మనం నింపుకోవాలి. ఇన్ ద గుడ్ ప్లేజర్ హీ విల్ డూ గుడ్ టు జాయం. మరి ఇక్కడ యెరూషలేము యొక్క గోడలను కడతాడంట. వాల్ అంటే ఏంటి? గోడలు అంటే ప్రొటెక్షన్. వాల్స్ ఆర్ ప్రొటెక్షన్. ఆయన నీకు గోడలను కడతాడు. అంటే శత్రువు రాకుండా, దొంగ రాకుండా, ఇబ్బంది పడకుండా, తలంపులను నీ తలంపులో పెట్టకుండా హీ విల్ ప్రొటెక్ట్ యూ, హీ విల్ గైడ్ యూ. ఆయన చాలా ఇష్టముతో నిన్ను కాపాడుతాడు. ఆయన చాలా తన ఇష్టమైన మనసుతో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది ఆయనకి చాలా ఇష్టం అంట. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ సో మచ్. మనం చాలా ఇంత ప్రార్థించాం కాబట్టి దేవుడు ఎంత చేస్తే దేవుడు ఇచ్చాడో ఇది దేవుడు ఇంకా చేయాలని కోరుకుంటున్నాడు. లెట్ us read 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఓలివ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచుచున్నాను. దావీదు అంటున్నాడు, ఎన్ని జరగని, వాట్ ఎవర్ హ్యాపెన్, ఐఎమ్ లైక్ ఎ గ్రీన్ ఒలివ్ ట్రీ. నేను దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. గాడ్ వాంట్స్ యూ టు బి గ్రీన్ అండ్ స్ట్రాంగ్ అండ్ బి ప్రిజర్వ్డ్. ఇప్పుడు ఎవరు? నువ్వే ఆ సంఘము. యు ఆర్ ద చర్చ్. ఈరోజు ఈ వాక్యం వింటున్నావా? దేవుని వాక్యాన్ని ఇష్టపడుతున్నావా? నీవే ఆ సంఘము. దేవుడు నీలో ఉన్నాడు. అందుకే నువ్వు కావాలయ్యా అనే వాక్యాన్ని వింటున్నావు. యు ఆర్ డిజైరింగ్ ద వర్డ్, యు ఆర్ డిజైరింగ్ గాడ్. నువ్వు దేవుని వాక్యాన్ని ఇష్టపడుతున్నట్లయితే దేవుడిని ఇష్టపడుతున్నట్లే. దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దిస్ ఇస్ గాడ్. ఐ విల్ ట్రస్ట్ ఇన్ ద మెర్సీ. ఆయన కృప నా మీద నిరంతరం ఉంటుంది. నేను పచ్చ ఒలీవ చెట్టు వలె ఉంటాను. ఇది దేవునికి ఇష్టం. ఆయనకి సంపూర్ణమైనటువంటి ఇష్టం అంట. గాడ్ వాంట్ టు గివ్ యూ దట్. ఒక్కొక్కసారి మనం దేవుని యొక్క ప్రేమను, అత్యధికమైన కృపను తీసుకుంటే మనం చేసే పొరపాట్లు కూడా చేయలేం. యూ విల్ నాట్ డూ దాట్. ఆ మోసం చేసి డబ్బులు సంపాదించిన పని ఉండదు, అబద్ధం ఆడి అలా చేయాల్సిన పని ఉండదు. వీళ్ళ మోసం, వాళ్ళని ఎవరైనా ఏమన్నా అన్నా సరే నువ్వు అనుకుంటావు. నువ్వు ఎన్నన్నా ఏం చేసినా అంత ప్రేమను, అంత కృపను, అంత మరి సామర్థ్యంను, మరి దేవుడిచ్చేటువంటి ఈ యొక్క మరి ప్రొటెక్షన్ని, ఆయన ఇచ్చేటువంటి కాపుదలను మరి అవేమీ చేయలేవని మనము తిరిగి వాడిని ప్రేమిస్తాం. when you know you are too high to be attacked by the enemy, you will rest in peace. 20వ కీర్తన 2వ వచనం చూద్దాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. చూసారా, ఎక్కడి నుంచి ఆదుకుంటాడు? పరిశుద్ధ స్థలములో నుండి, సియోనులో నుండి. అంటే ఒకవేళ ఇప్పుడు నువ్వేమో నాకే కావాలా ప్రభువా నన్ను ఆదరించు, కానీ అయితే దేవుడు నీ నుంచి మరి పరిశుద్ధత రావాలని, నీ నుంచి మరి ఇతరులను ఆదుకోవాలని కూడా దేవుడు చూస్తున్నాడు. నాట్ జస్ట్ సర్వైవింగ్. గాడ్ వాంట్ టు మేక్ యూ టు హెల్ప్ అండ్ సర్వైవ్ అదర్స్. నీవే ఇతరులకు మరి ఆదరణగా, మరి నీ పరిశుద్ధత ద్వారా మరి ఇతరులకు విడుదల కలగాలనేటువంటిది దేవుని చిత్తం. హోలీనెస్ ఈజ్ నాట్ ఎ బర్డెన్. హోలీనెస్ ఈజ్ ఎ ప్రివిలేజ్. Holiness should be a passion. Holiness should be not it's not an attack in your mind. నేను పరిశుద్ధంగా ఉండాలి, చాలా ఉండాలి. No, it's not a burden. Holiness is not a burden. Holiness is a pleasure. Because it is God's pleasure. Holiness, in fact, it is more than pleasure. Righteousness is power. చేస్తే నాకు డబ్బులు రావు, నేను ఎలా చేయాలా, నేను దేవుడు నమ్ముకుంటే నేను తప్పుడు ఇవన్నీ చేయకపోతే నాకు డబ్బులు రావు. Righteousness is power. You will lose power when you are not righteous. నీతి అనేది ఒక సామర్థ్యం. పరిశుద్ధత అనేది అది ఒక ఆదరణ. ఇట్స్ ఎ ప్రొటెక్షన్. ఇట్స్ ఆల్సో ఎ కైండ్ ఆఫ్ పవర్. సో దేవుడు నీ నుంచి విడుదల చేయాలనుకుంటున్నాడు. సో ఇది ఒక భారముగా మనకి బోధిస్తున్నాడు. నువ్వు ఇలా ఉండకపోతే ఇలాగవుతుంది, ఇలా ఉండకపోతే ఇలా. దే డోంట్ టెల్ యూ ద బెనిఫిట్స్ దట్ యు డిజర్వ్. దట్ యు క్యాన్ డూ నథింగ్ బట్ బి హోలీ. యు క్యాన్ డూ నథింగ్ బట్ బి రైచస్. దట్స్ యువర్ ప్యాషన్ అండ్ పవర్ అండ్ ప్లెజర్. మరి దేవుడు ఎలాగ నీతిలో ఆనందిస్తాడు, పరిశుద్ధత, వీ విల్ ఆల్సో రిజాయిస్ ఇన్ దట్. టుడే ఈ వాక్యం ఎందుకు దేవుడు మనకు ఇప్పుడు జ్ఞాపకం చేసి బోధిస్తున్నాడంటే, కొత్త స్థాయికి వెళ్ళాలని, మన మనస్సు రూపాంతరము చెందాలని. నాట్ ఎ కైండ్ ఆఫ్ సర్వైవల్ మెంటాలిటీ. చూద్దాం అంటే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు, ఎన్ని మనల్ని ఇవ్వగలడు అనేటువంటిది మనం చూద్దాం. ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. 48వ కీర్తన 2. గెట్ రెడీ టు లిజన్ టు ద మీనింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్. ఈ వాక్యం యొక్క అర్థానికి సిద్ధపడండి. 48:2.
ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. దేవుని చిత్తం ఏంటి? వాట్ ఈజ్, చాలా మంది అడుగుతారు దేవుని చిత్తమే నా పట్ల, దేవుని చిత్తం ఏంటి? యాస్, అది స్పెసిఫికల్గా దేవుడు నీకు బయలుపరుస్తాడు, ప్రవక్తల ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు. బట్ ఇది కార్పొరేట్గా చూసుకుంటే, ఒక భూలోకంగా చూసుకుంటే, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి, అంటే దేవుడు దాన్ని హెచ్చిస్తాడంట. అందుకే అక్కడ మౌంట్ అంటారు, యూనో, మౌంటైన్ అంటాడు. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పాను, మరి సంగమును మౌంటైన్ అంటాడు, కొండ అంటాడు, ఎత్తైన కొండ. సియోను కొండ అంటాం మనం, అంటే అది ఎత్తైన చోట్ల ఉంటుంది అనమాట. అన్నిటికంటే ఎత్తైన చోట్ల ఉంటుంది కొండ. సో దేవుడు మరి ఆ పర్వతమును మరి ఎత్తుగల చోటలోనూ నుంచబడతానండి. గాడ్ వాంట్స్ టు లిఫ్ట్ హిస్ పీపుల్ అప్. ఆ ఎత్తుగల చోటలో ఉంచి సర్వభూమికి సంతోషం వస్తుందంట. అంటే ఇప్పుడు భూలోకానికి కలిగేటువంటి మహాశ్రమ నుంచి విడుదల ఒకవేళ రావాలంటే, అయితే దేవుడి చిత్తం ఏంటో తెలుసా? ఇలాంటి ఇప్పుడు ఇందులో ఈ సమయంలో సంఘం లేకపోతే ఇలాంటి అనేకమైనవి వస్తాయి. అలాంటి అనేకమైన కష్టాలు వచ్చినప్పుడల్లా రాకడ వచ్చేస్తున్నాను అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు రాకడ కాదు, ముందు తన సంఘాన్ని ఎత్తైన చోటలో ఉంచి మరి అందులోంచి విడుదల చూపించి, ఆ విడుదలను మరి సంతోషకరమైన యొక్క వర్తమానము ఎక్కడి నుంచి వస్తుందని చూపించే వరకు దేవుడు ఆ సంఘాన్ని కొరకు రాడు. ఇంగ్లీష్లో బాగుంటుంది, బ్యూటిఫుల్ ఫర్ సిచ్యువేషన్, ద జాయ్ ఆఫ్ ద హోల్ ఎర్త్ ఈజ్ మౌంట్ జయాన్. ద జాయ్ ఆఫ్ ద హోల్ ఎర్త్ అంటే ఒకవేళ ఈ భూలోకానికి ఏమైనా విడుదల కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుందంట? సంఘాన్ని నుంచి. అంటే నీ నుంచి. నేనే బతికితే బాగుండు, అప్పపోతే బాగుండు, అమ్మయ్య ఈ పూట తింటే బాగుండు, పెళ్ళి అయిపోతే బాగుండు, గిల్లు ఉంటే బాగుండు అని నువ్వు సర్వైవ్ అవుతుంటే ఆయన అడుగు వాటికంటే ఊహించి వాటికి అత్యధించు. ఎందుకంటే ఆయన చిత్తం వేరు. నేను అందులోంచి గట్టెక్కిచ్చి ఆ మరణకరమైన ఆ రోగాల నుంచి బయటికి తీసి నీకు ఆహారం ఇచ్చి నిన్ను పోషించి నిన్ను బలపరిచి ఎత్తైన చోట్ల పెట్టి మరి భూలోకానికే ఒక పరిష్కారంగా దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. మరి అలాంటి ఇంకా వస్తాయి. మరి పరిష్కారాన్ని ఆయన సంఘం నుంచి తీయాలనుకుంటున్నాడు. హీ వాంట్ టు బ్రింగ్ ఎ సొల్యూషన్ ఫ్రమ్ ద చర్చ్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. సో నీవు ఇప్పుడు మారాలి. ఓకే, నీవు ఇప్పుడు కేవలము నాకు ఈ ఆహారము, నేను బతకడము, నా పిల్లలంతా నేను హాయిగా ఉండడమే కాదు. నో నో నో, నీ నుంచి పరిష్కారము కూడా తీస్తాడు. ఇఫ్ యూ క్యాన్ బిలీవ్. మోషే నేను ఇంకా బతుకుంటే బాగుండని పారిపోయాడు. అటువంటి మోషేని పట్టుకొని, మోషే రా, ఐ విల్ సెట్ మై పీపుల్ ఫ్రీ ఫ్రమ్ ఫర్. God can change a survival mode into dominion mode, into royal mode. He can change your survival mentality into your royal mentality. రాజు చూడండి ఏ రాజ్యాన్ని ఎలాగ మరి జయిద్దామా అనుకుని చూస్తాడు. సో దెర్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఈరోజు నుంచి మరి ఒక మార్పు దేవుడు మరి సియోను వాస్తవుల్లో, మరి సియోను వాస్తవుల్లో, సియోను ప్రజల్లో చూడాలని కోరుకుంటున్నాడు. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. లెట్స్ గో టు ద స్క్రిప్చర్ వన్ మోర్ టైమ్. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోటు నుంచి సర్వభూమికి సంతోషకరంగా. అంటే ఒకవేళ పరిష్కారం వస్తే సియోనులో నుంచి రావాలి, అప్పుడు సియోను సంతోషంగా ఉంటుంది. ఫ్రమ్ వేర్ ద డెలివరెన్స్ విల్ కమ్, దట్ ప్లేస్ విల్ బికమ్ ఎ జాయ్. ఎక్కడి నుంచి అయితే విడుదల పరిష్కారం వస్తుందో, అంటే అన్నిటికంటే మరి సియోను. మరి మనసు మారే వరకు భూలోకానికి ఇలా శ్రమలు వస్తూనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు అందరూ కూడా మరి అన్నిటి మీద భారం వేస్తున్నారు. బట్ అని దేవుడు తుదకు తన సంఘం మీద భారం వేసి సంఘం నుంచి ప్రపంచం అంతా పరిష్కారం వచ్చి, ఓకే దిస్ ఈజ్ ద చర్చ్. సో ఈ మనసుకు మరి సిద్ధం ఎలాగైతే మనం ఓకే దేవుడిని మారు మనసు పొందుతామో, మరి ఈ మనసు కూడా మనం సిద్ధపడి ఉండాలి. లెట్స్ నౌ రీడ్ 84వ కీర్తన 7వ వచనము. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. కరెక్టే, మనం ఒకప్పుడు చనిపోయి బలహీనమయ్యి మరి చాలా దుస్థితిలో ఉండవలసిన వారం, కానీ వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. అంటే ఎవరైతే దేవుని సన్నిధి, అంటే నేను దేవుని అంగీకరించాను అనే విశ్వాసంతో ఉన్నవు, నువ్వే దేవుని సన్నిధి, నువ్వే సియోను, నువ్వే సంఘము. మరి నీవు బలము నుంచి అధిక బలం పొందుకుంటావంట. ఇది ఇంకా కీర్తనకారుడు మరి మనం కీర్తనలో రాయడం చూస్తున్నాం. ఇంగ్లీష్లో బాగుంటుంది, దే గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. బలాభివృద్ధి అంటే బలము నుంచి అధిక బలము, అధిక బలం నుంచి మహాబలము, ఇలా పొందుకుంటూ మన యాత్రలో మనము ప్రయాణము చేయాలంట. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మరి వారిలో ప్రతి వాడు సియోను సన్నిధిలో కనపడతాడంట. అంటే ఏంటి? మరి లోకానికి మరి సంతోషకరమైనది సియోను, లోకానికి పరిష్కారము సియోను. అంటే
యేసు ప్రభువారిని దేవుడిని నమ్మిన ప్రతి ఒక్కళ్ళు కేవలం ఆహారము అనారోగ్యము పోయి మరి పరలోకంకి వెళ్ళడమే కాదు, ఈ భూలోక యాత్రలో లోకానికి పరిష్కారంగా మారతారనేటువంటిది దేవుని చిత్తం. మరి నాకు అధిక బలం వద్దు, నేను ఆ ధనవంతుడు మరి ఆ గుమ్మం దగ్గరే కూర్చుంటాను, దేవుడి నుంచి ఏమీ అడగను, నేను దేవుడి నుంచి ఈ ధనవంతుడు నన్ను బయటికి వెళ్ళినప్పుడల్లా కనికరించాలి, నాకు రొట్టె ఇవ్వాలా, నాకు కొంచెం డబ్బులు ఇవ్వాలి ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తున్నావేమో. ఆ మనస్సును మరి లాజరస్ జీవితాంతం ఆ మనస్సు నుండి అతను మారలే. హి నెవర్ చేంజ్ హిస్ మైండ్. అబ్రహాం అయితే రాజుల డబ్బును కూడా వద్దని, ఇదిగో నీ చెప్పు వారు కూడా పట్టుకున్నా, దేవుడే నాకు ఇస్తాడు. లుక్ ఎట్ ద మైండ్ ఆఫ్ అబ్రహాం. ఈరోజు మీ అందరికీ నూతనమైన మారు మనసు కలుగును గాక. యు సీ దట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్. మనము చూసే వారి నుంచి కోరుకుంటాం. యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ వాట్ యు సీ. వాళ్ళకి ఎతికే సామర్థ్యం ఉండదు, పరిష్కారం ఎతికే సామర్థ్యం ఉండదు. ఆ పరిష్కారం ఎతికే సామర్థ్యాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో పెట్టాడు. వీ హ్యావ్ ద సర్చింగ్ ఎబిలిటీ బై ద స్పిరిట్. ఈ ఆత్మ అన్నిటిని పరిశోధిస్తుందంట, లోతైన సంగతులను పరిశోధిస్తుందంట ఈ ఆత్మ. సో వీ కెన్ డూ డీప్ రీసెర్చ్ అండ్ ఫైండ్ అవుట్ ఎ సొల్యూషన్. మనమే ఈ ఆత్మ ద్వారా లోతైన సంగతులు తెలుసుకొని పరిష్కారాన్ని బయటికి తీయొచ్చు. ఈ రోజు నుంచి వాక్యం విన్న వారందరూ నూతన బలం పొందుతారు, నాట్ జస్ట్ సర్వైవింగ్. ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈరోజు మాకు ఒక నూతన ఆహారం మాకు ఇచ్చావు. మా మనసులో మీరు నూతనంగా మారాలా. కరెక్టే, నేను కాపాడుతాను, మీరు ఎప్పుడు నన్ను మొరపెడుతూ ఉన్నారు. అది మీరు నా సన్నిధిలో స్థిరపడాలని, మీకు ప్రార్థన అలవాటు చేయాలని నేను కొంచెం ఆలస్యం చేశాను. అయితే యేసయ్య, ఇదిగో ఈరోజు మేమేదో ఇంకా మా కొరకే ఏమన్నా చేస్తాడా చేయడా అని మేము గోజాడుతున్నప్పుడు, నీవు మా కొరకు కాదు మమ్మల్ని ఆశీర్వదించి మా ద్వారా అనేకులకు ఆశీర్వాదంగా చేయాలనేటువంటిది నీ చిత్తము. సియోను కొరకు ఎంత రోషం కలిగి ఉన్నావు, మహారౌద్రముతో నువ్వు మా పట్ల రోషం కలిగి ఉన్నావా. ఇంత ఇవ్వాలని కోరుకుంటున్నావా, ఇంత ప్రేమించాలని, మా ద్వారా ఇన్ని గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నావా నా యేసయ్య. ఇప్పుడు నీ చిత్తాన్ని మేము పూర్తిగా తెలుసుకొని ఇది మా హృదయంలో ఉంచుకొని ఈ రీతిగా మేము జీవించి ప్రార్థించి స్తుతించి మా జీవన విధానాన్ని మార్చుకునే కృప మాకు దయచేయమని, నీవు చెప్పినట్లు ఎవ్రీవన్ విల్ బి ఎ సైన్ అండ్ వండర్, నన్ను ఒక మహాద్భుతంగా చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.